ఇది ముందు బ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇక్కడ వచ్చేసి నేను మెహందీ పెట్టుకున్నాను. చాలా బాగా పండింది కదా. అండ్ నెక్స్ట్ డే మాట ఇది మార్నింగ్ షూట్ చేస్తున్నాను. ఇంకా కాలికి కూడా పెట్టుకున్నా అక్కడ మీరు గమనించినట్టయితే. ఇంకా మేము రెడీ అయిపోయి ఎక్కడికి వచ్చామా అనుకుంటున్నారు కదా. ముందు బ్లాగ్లో చెప్పాను మీకు ఆల్రెడీ, నేను కొంచెం పని ఉంది అందుకే వచ్చామని. ఇది కూడా ఒక రీజను. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే మా మాయకి కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, అందుకని ఒకసారి చూసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాము. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే మామయ్య వాళ్ళ ఇల్లు మాట. మా హస్బెండ్ వెళ్తున్నారు. మా అమ్మమ్మ చూసి గబగబా వచ్చేస్తున్నారు. వీడియో తీస్తున్నానని సర్దేసుకుంటున్నారు శారీ మొత్తం. అండ్ చాలా హ్యాపీ అయిపోయారు. పైనుంచి తాతగారు కూడా పలకరిస్తున్నారు అన్నమాట, అంటే మా అత్త వాళ్ళ నాన్నగారు. ఇంకా అందరం కలిసి పైకి వెళ్తున్నాము. ఇంక వచ్చాము అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆల్రెడీ పలకరిస్తారు కదండి. అక్కడ కిందన ఆంటీ పలకరిస్తున్నారు, అండ్ వాచ్మెన్ ఉంటారు కదా వాళ్ళు కూడా పలకరిస్తున్నారు. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగ వెళ్ళడం. అత్త అదిగో వీడియో తీస్తున్నారని చెప్పేసి పలకరిస్తున్నాను. మా మామయ్యని కూడా చూపిస్తాను చూడండి, అదిగోండి ఫోన్ మాట్లాడుతున్నారు. మాయ వాళ్ళ ఇల్లు మాట ఇది. ఇంకా అలా కూర్చొని కొంతసేపు మాట్లాడుకున్నాము. ఇంకా ఈరోజు బాగా స్పెండ్ చేసాము. ఆ రోజు ఈవినింగ్ నైట్కి మాకు ట్రైన్ ఉందన్నమాట. మార్నింగ్ అంతా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేసి ఆఫ్టర్నూన్ నుండి షాపింగ్కి వెళ్ళాము. అది కూడా నేను వ్లాగ్ షూట్ చేశాను. ఇంకా అత్త వచ్చేసి వంట చేస్తున్నారు. ఏం చేశారనేది నేను ఆ రోజు తీయలేకపోయాను, ఇంకా ఆడావిల్లో తీయలేదన్నమాట. కాఫీ కలుపుతున్నారు అక్కడ. ఇంకా అందరం కూర్చొని అలా మాట్లాడుకుంటే టైం అస్సలు తెలియదండి. ఇంకంతే కదా, ఫ్యామిలీ అంటే అస్సలు టైం తెలీదు. మా హస్బెండ్కి ఏంటంటే మ్యారేజ్ అయిన కొత్తలో కొంచెం మొహమాటంగా ఉండేది, బట్ ఇప్పుడు అందరూ అలవాటు అయిపోయారు. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎంత ఫ్రీగా ఉంటాను, మా హస్బెండ్ కూడా అంతే. మమ్మీ వాళ్ళ ఇంటి వైపు అంత ఫ్రీగా ఉంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేరేడుపళ్ళు అంటారు కదా, ఆ చెట్టు అండి ఇక్కడ ఉందంట అత్త వాళ్ళ ఇంటి దగ్గర. అవన్నీ తీస్తున్నారు. చాలా పెద్ద చెట్టు ఉంది. ఈ చెట్టు వచ్చేసి మా అత్త వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వేశారంటే. ఉదుత్ తుఫాన్ వచ్చింది కదా 2014 అనుకుంటా, అప్పుడు వేసిన చెట్టు అంట. చూడండి ఎంత పెద్దదైపోయిందో. ఇంకా మమ్మీ నేను అత్త షాపింగ్కి స్టార్ట్ అవుతున్నాము. మా హస్బెండ్ వచ్చేసి సింహాచలం వెళ్ళారన్నమాట. ఆ రోజు దర్శనం చేసుకొని వచ్చేద్దామని చెప్పి సింహాచలం వెళ్ళారు. మేము వచ్చేసి ఇంకా నేను వెళ్ళలేదు, ఇంకా మా హస్బెండ్ వెళ్ళి వచ్చేస్తానన్నారు. సరే ఇంకా షాపింగ్కి వెళ్దామని బయలుదేరాము. ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి. చాలా ఉన్నాయి సపోటాస్, కానీ పైన ఉన్నాయి, చాలా తీయగా ఉంటాయంట. అత్త అదే చెప్తున్నారు అక్కడ. ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ సౌండ్స్ కదండి, అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా హస్బెండ్ అదిగొని మాతో పాటే స్టార్ట్ అయ్యారు. సింహాచలం అటువైపు వెళ్తారు, మేమేమంచో గోపాలపట్నం షాపింగ్కి వెళ్దామని. ఇవి దానిమ్మ చెట్టు. అన్ని చెట్లు అక్కడ చాలా బాగున్నాయండి, నీట్గా వేసుకున్నారు. దానిమ్మ చెట్టు చూడండి. ఇవి కూడా ఇంకా పెద్దవి అవ్వాలి. ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకైతే ఆటో ఎక్కేసాము మేము. మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా ఆటో ఎక్కేసిన తర్వాత వెళ్ళామండి. అసలు ఏం శారీస్ బాగాలేదు. ఏ షాప్లో కూడా కళ్యాణికి వెళ్ళాము, లక్కీకి వెళ్ళాము, ఇంకేదో షాప్కి వెళ్ళాము. అసలు ఏం శారీస్ బాగాలేదండి. ఎప్పుడు ఈ ఒక 3-4 ఇయర్స్ నుండి ఏ మోడల్స్ కనిపించాయో సేమ్ అవే మోడల్స్ కనిపించాయి. ఏ మోడల్స్ న్యూ మోడల్స్ ఏమీ రాలేదు. మేబీ అప్పుడు ఆ రోజే ఆషాఢం స్టార్టింగ్ కదా, తర్వాత రావచ్చేమో అనుకున్నాము. ఇంకా చూసాం కానీ ఏం తీసుకోలేదు. ఇంకా అలాగా షాపింగ్ కొంచెం చేసేసి ఇంకా వెళ్ళిపోయాము. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇంకా తర్వాత వెళ్తాము అని చెప్పి అన్నారు. ఇంకా అక్కడ ఏంటంటే వీడియో కూడా తీనేవరండి. ఆల్రెడీ అడిగినా సరే వాళ్ళకి ఏంటో వాళ్ళ షాప్ గురించే కదా చెప్తాము, కానీ వీడియో కూడా తీనేవరు. అదేంటి ఇప్పుడు ఇక్కడ ఆవిడ అదే అంటున్నారు. మనమేమి వీడియో అంటే వాళ్ళ షాప్ గురించి చెప్పడం కోసమే కదా తీస్తాం, బాగున్నాయి బాగాలేదని చెప్పడానికి. ఇంకా అక్కడక్కడ నేను వీడియో షూట్ చేయగలిగాను నాకు వీలైనంత దగ్గర. ఇంకా మారేడు చాలా డేస్ అయిపోయింది తాగి, అందుకని చెప్పేసి అత్త నేను మమ్మీ తాగుతున్నాము. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాను, కొన్ని కావాలి నాకు అత్తక అని చెప్పేసి వెళ్ళాము. అండ్ అత్త మమ్మీ నాది బాండింగ్ ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుండి అండి, మా ఫ్యామిలీలో చిన్నప్పటి నుండి మా ముగ్గురం మాట ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళే వాళ్ళము.
ఈవెన్ నా మ్యారేజ్ షాపింగ్ మొత్తం అత్తతోనే జరిగింది. చిన్న నా బొట్టు బెల్ల దగ్గర నుండి నా శారీస్ అంతవరకు, మ్యారేజ్ అయినంత వరకు షాపింగ్ మొత్తం అత్తతోనే కలిసి చేశాను. ఇంకా మమ్మీ కన్నా అత్తతోనే నాకు ర్యాపో ఎక్కువ మాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నైట్ చెప్పాను కదా ట్రైన్ అని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఫుడ్ అది ప్రిపేర్ చేశాను. వెజ్ బిర్యానీ అండ్ పొటాటో ఫ్రై చేశాను అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. కొంచెం బాధగా ఉంది, మరి తప్పదు. ఇదిగోండి మమ్మీ గోరింటాకు, నా గోరింటాకు. ఇంకైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ కూడా ఎక్కేసాము. ఇది గరీబ్ రథ్ అండి, చాలా బాగుంది ట్రైన్. న్యూగా చేశారన్నమాట మొత్తం, చాలా బాగుంది. ముందైతే అంత బాగుండేది కాదు, మిడిల్లో బెత్ ఉండేది, చిరాగ్గా కూర్చోలేమో అలాని పడుకోలేమో అలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాగా పడుకుని పోయాం నైట్ తినేసి ఫుడ్. మార్నింగ్ లేసామన్నమాట. మార్నింగ్ అబ్బా చాలా టైం పట్టేసింది, 1 or 2 hours. ఈరోజు కూడా ట్రైన్ లేట్లో ఉంది. ఇంకా మేము ట్రైన్ దిగేసి అక్కడ మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది నాగోల్లో, అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఆఫ్టర్నూన్ నుండి వెళ్ళిపోయాం ఇంటికి. ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని నైట్ వచ్చేసి అక్కడ కెఫే ఉంటుందండి, ఇంకేమైనా తిందామని చెప్పేసి వెళ్ళాం. శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మంగళవారం నేను తిన్ను కాబట్టి వెళ్ళాము. ఇంకా అక్కడ చాలా ఫుడ్ రీజనబుల్గా ఉంటుంది, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. షాద్ నగర్లో ఇది వచ్చేసి ఎమ్మి, అక్కడ కనిపిస్తుంది కదా. ఎవరైనా టేస్ట్ చేయకపోతే వెళ్ళి కంపల్సరీగా టేస్ట్ చేయండి, ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. మా హస్బెండ్ వచ్చేసి చికెన్ శాండ్విచ్ లాగా ఏదో తెచ్చుకున్నారు. నేను వెజ్ మంచూరియా తిన్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్. సారీ, ఇది వెజ్ కాదు, పన్నీర్ మంచూరియా, మర్చిపోయాను. పన్నీర్ మంచూరియా. ఇంకా వచ్చేసి దీన్ని ఏమో అంటారు, నేమ్ మర్చిపోయాను. ఇంకా ఇద్దరం కలిసి షేర్ చేసుకొని తాగేసి తినేసాము. ఇంకా ఆ రోజు మంగళవారం కదా, మా హస్బెండ్కి బిర్యానీ తినాలనిపిస్తుంది, నేను తిన్నంటాను, మా హస్బెండ్కి తినాలనిపిస్తుంది. ఇంకేం చేసామంటే ఇంకా అలా కాదు, వెళ్ళి బిర్యానీ కొనేసుకున్నాము. ఆ రోజు తమన్నా మూవీ ఒకటి ఉంటుంది కదండి, 100% లవ్వేనా అనుకుంటాను. అందులో సాటర్డే అయిపోయి సండే రాగానే 12 o'clock తింటుంది కదా. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళాక మా హస్బెండ్ తిందాం అన్నారు కాబట్టి సరే బిర్యానీ తీసుకుందాము, 12 తర్వాత తిందాము, వెడ్నెస్డే వచ్చేస్తుంది కదా అని చెప్పన్నట్టు వెళ్ళామండి. అండ్ చెప్తున్నాను, గోంగూర చికెన్ బిర్యానీ తీసుకున్నాము. మా ఇద్దరికి అంత నచ్చలేదు, అసలు చికెన్ తిన్నట్టు అనిపించింది. అందులో గోంగూర ఎక్కడేసారో మాకు అర్థం కాలేదు. ఇంకా ఎక్కడైతే చూసారో ఎక్స్ప్రెషన్ చాలా ఫుడ్ బాగుంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా తినకపోతే షాద్ నగర్లో ఎమ్మి అని ఉంటుంది, వెళ్ళి కంపల్సరీగా తినండి. ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఇంక ఇక్కడ తినేసి మేము వెళ్తున్నాము. అండ్ ఇలా అయితే 2 days స్పెండ్ చేసాము. ఇంకా ఉంటుందంటే మా రిలేటివ్స్ అందరి ఇల్లు అలా వెళ్ళి ఒకసారి వచ్చేసేవాళ్ళం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్తాము, నేను అప్పుడు వెళ్ళినప్పుడు వ్లాగ్ తీస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.